మార్చి నెల ఆరంభంలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మార్చి నెల మండే ఎండలు తీవ్రమైన వేడితో ప్రారంభమైంది. గతంలో మార్చి 1 నుండి మార్చి 2వ లేదా 3వ వారం వరకు జనం స్వెట్టర్లు, జాకెట్లు ధరించేవారు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం నుండే ప్రజలు తమ స్వెట్టర్లు, జాకెట్లను దూరం పెట్టేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నారు. మార్చి 1 నుంచి వాతావరణం చాలా వేడిగా మారడంతో భారత వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయని తేల్చి చెప్పేసింది. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ సంవత్సరం వేడిగాలులు ఏ రికార్డులను బద్దలు కొడతాయో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ఎల్ నినో ప్రభావం ఏపీపై అధికంగానే ఉండగా వేడి వడగాలులతో ప్రజల్లో టెన్షన్ పెరుగుతోంది. 2024లో ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మార్చిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో గాలిలో తేమ 15% పడిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మార్చిలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా పలు జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలో 2 రోజుల ముందుగానే హీట్ అలర్ట్ జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతల వలన డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.